గారు ఆ యొక్క భార్య బిడ్డల ప్రభా సేవ పరిసరాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారికి ఇచ్చిన సేవ పరిసర సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఆయన వచ్చిన దైవ సేవకులు ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ యొక్క పాపనాస్తులు వారి యొక్క నాయన ప్రభా ఆయా కుటుంబాలు వారి యొక్క సేవ పరిస్థితులు ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభా వారి సేవ ఆ యొక్క సేవ చేస్తున్న సేవలో తండ్రి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతున్నాయో వాటిలన్నిటిని నజరైన యేసు నామములో తొలగించబడుతున్నాం తండ్రి ప్రభా. నీ నామములో వాటిని తొలగించి ప్రతి దాసులు ప్రభా అయా నీ ఆత్మ సత్యంతో నింపి బలంగా నీ సేవ పరిస్థితుల్లో వాడుకోండి. ఆ యొక్క సేవలను వర్ధల చేయండి. అనేక ఆత్మలైనా అయ్యా వారికి అనుగ్రహించిన సేవలు కట్టి సంఘాలు కట్టి ప్రభా నీ నామాన్ని మహిమాంతంగా వాడుకుంటూ దీవించండి, ఆస్వాదించండి ప్రభా. అయ్యా ఎవరికి నీ దాసులకు ఎటువంటి బలంగా వారిని కొట్టి స్వస్థపరచనైనా ఇదిగో ప్రభా నీ అపారమైన కృప చేతనైనా అయ్యా నాయన ఇక మా యొక్క భారతదేశాన్ని ఇండియాని కూడా ప్రభా చక్కని ప్రభా నీ కృప చేత మీరు నింపి ఉన్నారు అయ్యా. అనేక ప్రాంతాల ప్రభా ఇక నాయన నీ సువార్త అందని కూడా అనేక మంది నీ సువార్త అందించి అనేక మంది రక్షించబడి సహాయం చేయండి ప్రభా. అలాగేనైనా అయా విదేశాల్లో ప్రభా అనేక అయా రష్యా ఉక్రెయిన్ ప్రభా దేశాల్లో ఎటువంటి ప్రభా కళాలు గొడవలు అయ్యా ఎటువంటి యుద్ధాలు ఉన్నాయి ప్రభా వాటిని ఆపండి ప్రభా. ఆ యుద్ధాలు లేకుండా అయా శాంతి సమాధానం దయచేసి ప్రభా సహాయం చేయండి ప్రభా. మా ఇండియాలో కూడా ప్రభా అయా నాయన అయా క్రైస్తవుల మీద చర్చిల మీద దాడులు ప్రభా మీరు ఆపండి ప్రభా. అటువంటిదైనా అయా శత్రువులు కొన్న వారిని మీరు మార్చండి ప్రభా. అయా దాడి చేసిన వారిని అయ్యా ఎవరైతే ప్రభా నీ నామానికి వ్యతిరేకంగా అయా చెలవేగుతున్నారో నీ నామానికి వ్యతిరేకంగా ప్రభా నీ యొక్క నీ సన్నిధి ప్రభా అయా నైనా అయా మీరు దర్శించి వారిని ప్రభా మీరు గర్తించి మార్చు ప్రభా. అయ్యో నాయన ఎవరైతే ప్రభా అయా నాయన ఆ శత్రువులు మార్చండి ప్రభా. ఈ రోజులు మార్చండి. నీ నామానికి అయా వ్యతిరేకంగా నిలబడేవారిని మీరు మార్చినైనా ఇదిగో ప్రభా ఆనాడు నాయన సౌలు మార్చిన దేవుడు ఎంతో మంది అయా నాయన మూర్ఖుల్ని ఎటువంటి రౌడీ గొడ్డాలను మార్చిన దేవుడు తండ్రి ప్రభా. అనేక శత్రువులు ఈ రోజులు మార్చడైనా ఎవరైతే ప్రభా అయ్యా నైనా నీ సేవ చేస్తున్నారో నీ సాక్షులుగా నిలబడ్డారో వారందరినీ ఎత్తిపెట్టుకుని ఇంకా బలంగా ధైర్యపరిచి వారికి నైనా వెన్ను తట్టి ప్రభా మీరు బుధవారం తట్టి ప్రభా ప్రతివారిని ప్రభా నీ సాక్షిగా నిలబెట్టుకుని ఈ భూలోకమంతట ప్రభా నీ సువార్తను ప్రకటించడానికి ప్రభా అనేకుల రక్షణాత్మకనైనా మీరే ప్రభా వారికి అండగా దండగా తోడుగా ఉండి ప్రభా మీరు వారికి ప్రభా సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన నీ సన్నిధిలో ప్రభా అయ్యా నాయన మరి బిడ్డల ప్రభా చక్కని టిఫిను భోజనం ఏర్పాటు చేస్తున్న ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుందండి. ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా అయ్యా నాయన వారి కుటుంబంలో ఎటువంటి కార్యం జరగవలసిందో ఆ కార్య విషయంలో ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రభా గొప్ప సాక్ష్యము దేవుడు అయ్యా నాకు ఈ యొక్క కార్యం చేస్తాడని వారు సాక్ష్యం చెప్పుకున్న నామానికి మహిమాంతంగా ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి. ఆ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించి ప్రభా ఆ బిడ్డలు చేసిన తగిన ప్రభా అయ్యా ఎంత ఖర్చు అవుతున్నారు దానికి అయ్యా నూరంతులుగా ప్రభా తగిన దీవెన ఆశీర్వాద కుటుంబంలో గొప్ప కార్యము ఆ బిడ్డల పట్ల మీరు జరిగించండి ప్రభా. ఇదిగో నాయన నేను గుడి వచ్చిన అయ్యా నాయన ఈ యొక్క గ్రామాన్ని సంఘాన్ని ప్రభా ప్రతి ఒక్కరిని నైనా నీ కృపలో వర్ధల చేయండి ప్రభా. ఇదిగో నైనా సహాయం చేయండి ప్రభా. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారు మొరపెట్టి ఆలకించి వారు రక్షించునన్న తండ్రి. యోవాను ప్రేమించు వారిని కాపాడుతున్నా ప్రభా అయ్యా నువ్వు కాపాడు రక్షించండి. ఎవరైతే ప్రేమిస్తున్నారో ఎవరైతే ఆనందిస్తున్నారో నిన్ను ఆశ్రయించి ఎవరైతే నీ సన్నిధికి వచ్చారో వారందరినీ ప్రభా నీ కృపలో భద్రపరిచి మీ దీవించండి ఆశ్రయించండి. ఇదిగో నాయన ఇంకా జరుగుతున్న ఈ యొక్క నాయన కూడికనంతట్లో ప్రభా మీరే ప్రభా సాయి యొక్క అధ్యక్షులుగా ఉండి నీ నామాన్ని మహిమార్తంగా ప్రత్యేక దాసులు సేవకులు ఈ స్థలం నిలబెట్టుకుని మీరే నోడుగా వాక్యములోను ప్రార్థనలోను జరగబోయే కార్యాలన్నీ తండ్రి నీ నామానికి మహిమార్తంగా మీరు వాడికి మహిమ పొంది కోల్చిన ప్రభా ఈ దాసులు అందరినీ ప్రభా మీరు దీవించి ఈ యొక్క మిఖాయేలు గారు వారి యొక్క కుటుంబాన్ని వారి ఇచ్చిన ఈ యొక్క సేవా పరిచర్యను దీవించి ఆశ్రయించి నీ కృపలో వర్ధల చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదములకు కారపడిన మా పరమ తండ్రి, కృప, దయ, కనికరం కలిగిన దేవ, మరొకసారి ప్రభా ఈ ఆఖరి మాసము, ఆనంద మాసము, డిసెంబర్ మాసము 11వ తేదీ ప్రభుదయకాల సమయంలో ప్రియ దైవజనులు మిఖాలయ్య గారు, అమ్మగారు కుటుంబం, సంఘము ఏర్పాటు చేసినటువంటి ప్రభు ఈ ప్రత్యేకమైన ఉపవాస దినము లేక ఉపవాస కూడిక కొరకే మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఇప్పటికే దైవజనులు అనేక మంది క్రీస్తు తగ్గి స్వార్థ స్వస్థాలలో చేరి మీ నామాన్ని మహిమపరుస్తూ ప్రభాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితులనైనా ఎరిగిన దేవుడవు, సమస్తం ఎరిగినటువంటి దేవుడవునైనా నీ కృప, నీ కనికరము లేకపోతే ప్రభా మేము నీ సన్నిధిలో ఉండేవారు కాదునైనా. ఎన్నో ప్రమాదాలు, ప్రయాణాలు, చుట్టూ అననుకూల పరిస్థితులు ఏమేమో ఎదురవుతున్నప్పటికీ ప్రభా కృపాక్షేమములు వెంట పంపించి మరొకసారి నీ సన్నిధిలో నీ దాసులుగా ప్రభా దైవజనులు భారతతో ఏర్పాటు చేసిన దేశం కోసం ప్రార్థన, ప్రపంచ దేశాల కోసం ప్రార్థన, స్థానిక ప్రజల కోసం, సంఘాల కోసం ప్రార్థించే గొప్ప అవకాశాన్ని ప్రభా కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ప్రభా మరి యొక్క కార్యభాగాన్ని వహిస్తూ ప్రియుల దాసులు మిఖాలయ్య గారు, వారి కుటుంబం, సంఘము, ఈ వెంకటరామగుడి మీ ప్రాంతంలో అనేక మంది దేవతలను సమకూర్చి ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా ఎరిగిన దేవుడవు ప్రభా మనవులు మందిరంలో పెట్టి నాకు పుస్తకంలో రాసి రాజే నిమిషపోత వల్ల నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఎవరు ఊహించలేదు గొప్ప కార్యములు చేసే దేవుడు నీవు ఒక్కడివి. భూలోకంలో నీకు సాటి అయిన వారు ఎవరు లేరు ప్రభా. నీకు సమస్తము సాధ్యమునైనా నీ సహాయం కోరుకుంటూ నీ సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తుండగా ప్రభా ఎరిగిన దేవుడు నాయనికి వందనాలు, స్తోత్రాలు. దయ చూపించండి నాయనికి స్తోత్రాలైనా. నీ దయ, నీ కనికరం లేకపోతే ఏది జరగదు ప్రభానికి స్తోత్రాలైనా. కేవలం ప్రార్థన వలన ఇది జరుగుతుందని రాయబడింది ప్రభానికి స్తోత్రాలు. ఉపవాసం ఉండి నాయని సన్నిధిలో ఆయన కనిపెట్టుచుండగా ప్రభా అంగార్పు విద్య మాకు నేర్పించండి ప్రభానికి స్తోత్రాలైనా. ఈ గ్రామాన్ని కాదు, మా దేశాన్ని కాదు, ప్రపంచ యావత్తు నీ సన్నిధిలో ఉండాలి ప్రభు. ఎందుకంటే నీవు అందరికీ దేవుడవు, అందరికీ కాదు కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవజనులు ఆనాడు ప్రభా మరి రుజువు చేసిన సందర్భాలు, దెబ్బలు తిని జాగారాలు చేసి ప్రభా పట్టబడి ఏడవబడి ఎన్నో శ్రమల గుండా నడిపించిన భక్తులైన వారు ప్రభా, ఆది అపోస్తలులు, శిష్యులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు అనేక మంది గ్రంథంలో కనిపెడుతున్నారైనా. ఎన్నికలేని మమ్మల్ని ప్రేమించి ఎంత గొప్ప భాగ్యమునైనా నీ నామాన్ని, నీ సిల్వ జెండా మోసుకునే గొప్ప భాగ్యము, నీ నామాన్ని ప్రేమించే ధన్యత మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. ఇప్పటికే దైవజనులు ప్రభా బుక్కులు అనేక సంగతులు రాస్తూ ఉన్నారు. ఎరిగిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు. దేశం కోసం, ముఖ్యంగా యూదుల కోసం, ఇజ్రాయెల్ దేశం కోసం, భారతదేశం కోసం, ప్రపంచ దేశాల కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ప్రార్థిస్తున్నానైనా. ఏ దేశమైతే నీ మాట వినదో, ఏ ప్రజలైతే నీ మాట వినదో వారి దేశాలకు లేక వారి ప్రాంతాలకు కరుణ పంపిస్తానని ప్రభావం సెలవిచ్చిన దేవుడు నాయన. ఒక దేశంలో యోబు కానీ, దానియేలు కానీ, నాయన అలాంటి దేవతలు ఉంటే వారు మాత్రమే తన ప్రార్థనలు బట్టి, వారి నీతి భక్తిని బట్టి కాదు కానీ నీ కృప, నీ కనికరం బట్టి వారు మాత్రమే కాపాడబడతారని వ్రాయబడిన ప్రభునికి స్తోత్రాలైనా. సహాయం చేయవలసిందిగా రష్యా ఉక్రెయిన్ దేశంలో యుద్ధము నాయన అక్కడ జరుగుతున్న కాట భయంకరమైన దుస్థితి దయతో ఆపండి ప్రభునికి స్తోత్రాలైనా. ఏలికలందరికీ పిచ్చి ఆలోచిస్తూ ఉన్నారు కానీ ప్రభు నువ్వు చూస్తున్న దేవుడు ఆకాశం నుండి ప్రభు వారి మాటలు నవ్వుతున్నావేమో ప్రభు నీవు మాత్రమే అక్కడ సమాధానం కలిగించే దేవుడు. నేను యుద్ధములు ఆపడానికి నీకు మాత్రమే అవకాశం ఉంది. సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేయించడం ప్రభుకి స్తోత్రాలు. దేవతలు అందరూ ప్రార్థించారు, ప్రార్థిస్తూనే ఉన్నారు ఆయన, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ కూడిక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించవలసిందిగా మరొకసారి ప్రార్థన చేయించడం. ఈ గ్రామం కోసం, ఈ గ్రామంలో దేవతలు చేసిన పరిచయం కోసం, సంఘటనల కోసం, అధికారుల కోసం, అనధికారుల కోసం, చుట్టూ ఉన్న పరిస్థితుల కోసం మీ సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నానైనా. కనికరించండి, కృప చూపించండి నైనా. అందరూ రక్షింపబడాలి. ఈ సువార్త దేశమంతటా, ప్రపంచమంతటా, భూలోకమంతటా ప్రకటింపబడాలి. అటు తర్వాత అంతం వస్తుందని రాయబడుతున్న ఆయన స్తోత్రాలు. సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేయించడం. ఎవరు నశించి నీకు ఇష్టం లేదు కనుకనే పరలోక మహిమను విడిచిపెట్టుకొని భూమి మీదకి సశరీరంగా దిగి వచ్చినటువంటి దేవుడు అయినా. ఈ సంతోష్ క్రిస్మస్ మాసంలో, ఈ ఆనంద మాసంలో ప్రభా నీ నామాన్ని మహిమపరుస్తూ ప్రభా పరిస్థితుల కోసం ప్రార్థిస్తుండగా ఏ స్థితినైనా, ఏ పరిస్థితినైనా మార్చగల దేవుడు నీవు ప్రభునికి స్తోత్రాలు. నీ సహాయం కోరుకుంటున్నాను.
చేస్తున్నాం, నీ సన్నిధిలో దోషులతో కలిసి ప్రార్థిస్తున్నానైనా, ఆలోచన చేస్తున్నాను. ఆయనకి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయినా దయ చూపించండి. నేను ఆలోచన చెప్తాను, నడవలసిన మార్గాలు మిమ్మల్ని నడిపిస్తానని చెప్పిన దేవుడు కృప చూపించండి, సహాయం చేయండి. పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ, సంఘాన్ని, దైవజనుల కుటుంబాన్ని, మరొకసారి దైవజనులందరినీ బట్టి అవకాశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడిక పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ప్రత్యేకమైన ప్రార్థన ద్వారా దైవజనులు మాట్లాడబోతుండగా నీ వాక్యం ద్వారా అన్ని విషయాలు మా అంతర ద్వారా, ఈ కూడిక ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనండి. మీ ఆత్మాత్మీయులు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా కూడి వచ్చిన మా అందరికీ ఏర్పాటు చేసిన దైవజనులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించండి. ఘనత, మహిమ, ప్రభలు మీరు పొందండి. యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ నామములు ఈ ప్రార్థనలను అడిగి పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అయ్యా చెప్పినాం, ఆమెనంటలా జరుగురుగా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయ కృపగల దేవానికి స్తోత్రాలు. ప్రభుత్వ మీరు ఇచ్చినప్పుడు బట్టి ఇదిగో డిసెంబర్ మాసం అయ్యా, ఈ నెల నీ దాసు మిఖాయేలు గారి బట్టి, కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వారు చేస్తున్న ఈ పరిచర్య దీవించండి, ఆశ్రయించండి. ఇదిగో సేవకులందరూ వచ్చి ఇదిగో ప్రార్థించాలని రీతిగా ప్రభావ అందరిని ఏర్పరిచి అయ్యా నీ మందిరంలో అయ్యా నిలబెట్టిన అందరి బట్టి ప్రార్థిస్తుండగా సహాయం తెచ్చండి. దాసును బలపరచండి, దాసులను బలపరచండి, తన బిడ్డలను బలపరచండి. తండ్రి నీకు స్తోత్రాలు. నీ దీవెన, నీ ఆశను తెచ్చండి, ఆరోగ్యం, ఆయుష్బలం తెచ్చండి. ఎంతగానో పరిచయం చేస్తున్నా సంఘ బిడ్డ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు కూడా నీ కృపాక్షేమాలు తెచ్చండి. వారు వారి కుటుంబ దీవెనతో నీ ఆశను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు బాబు. ఇదిగో రాజా ప్రార్థిస్తున్నాం తండ్రి. కొన్ని అంశాలు బట్టి ఈరోజు అయ్యా మేము ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనకు జవాబు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం, దేశం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం, రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా మండలాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇగో మా మండలంలో ప్రతి సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇక్కడ వస్తున్న ప్రతి దైవజనుల సంఘాల వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంలో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రతి సమస్యల గురించి మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రతి ప్రార్థనకు మీరు జవాబులు ఇవ్వమని అడుగుతాం తండ్రి. నీకు స్తోత్రాలు. అయినా ఈ నెల డిసెంబర్ అయ్యా గతిస్తుండగా జనవరి మాసంలో దేవుడి మాకు ఎంతో అద్భుతాలు చేసండి. ప్రతి నోట నీ జీవమైన మాటతో గొప్ప సాక్ష్యాలను తనకు సహాయం తెచ్చని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు బాబు. అయ్యా అడుగుతున్నాం, కృప చూపించండి, కృప చూపించండి. అయ్యా దయ చూపించండి, కనిపించండి. అయ్యా నీ వచ్చిన దైవజన్ని ప్రతి ఒక్కరి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా పేరు పేరున ప్రార్థన. అయ్యా నలుమాంతం ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు తండ్రి. వారిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆయుష్ కలగదు. వారిని వారి కుటుంబాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దీవెన ధరింపండి నా ఆశీర్వాదాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభావ. మరి గొప్ప దేవుడు తండ్రి, క్రిస్మస్ అయ్యా డిసెంబర్ మాసంలో క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం జరుగుతుండగా ప్రభావ మీరు సహాయం తెచ్చండి. అయ్యా నీకు మయంకరంగా, దీవెనకరంగా, మా అందరికి ఆశ్రదంగా జరిగేటట్టుగా ఇచ్చండి తండ్రి. నీకు వందనాలు. క్రిస్మస్ పండుగ అనేక ఆత్మలు రక్షించబడటం కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు బాబు. సహాయం దయచేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు. వచ్చిన దైవజనులు బట్టి నీకు స్తోత్రాలు. రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా తోడుకుని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు వాక్యం మాట్లాడుతున్న దైవజనులతో కూడా మీరుండి మాట్లాడండి. ఆనందాలుగా మమ్మల్ని బలపరచండి. ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి నడిపించమని, నాకంటగా ముందుగా చేసిన ప్రతి ప్రార్థన, నా తర్వాత ఈ ప్రతి ప్రార్థన మీరు ఆలకించి మహిమపరచమని, అయ్యా మీరు మా ప్రార్థనలన్నింటికి మీరు సమాధానం ఇవ్వమని ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలండి. మన మధ్యన చీపురుగుడు గ్రామంలో వచ్చిన జాస్వా గారు మరి ఈరోజు సేవకుల ఒక మీటింగ్ నడిపించవలసిందిగా వారిని కోరి
ప్రార్థిస్తున్నామండి. మరొక సందర్భం ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు ప్రతి నెల చెప్పుకునే విషయమే. ఎందుకనంటే కొత్త సందర్భాలు ఏమీ లేవు, కానీ ఒకళ్ళిద్దరు బాలికలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా చెప్తానండి. ఎలాగనంటే క్రైస్తవ సేవకులు మన భారతదేశంలోనే కావచ్చు, ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి క్రైస్తవ సేవకుల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన. సేవకుల కుటుంబాలు, సేవకుల భార్య, సేవకుల పిల్లలు, సేవకులు వెళ్ళే వచ్చే ప్రయాణం, సేవకుల మందిర నిర్మాణాలు, సేవకులు మరి సంఘ నిర్మాణాల కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మరొక మనవి, మనకి ప్రాముఖ్యమైనది క్రైస్తవులకు యెరూషలేము అనేటువంటిది ప్రధాన పట్టణం, నగరం కనుక యెరూషలేము కొరకు పట్టణ భద్రత కొరకు, యూదుల భద్రత, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన కోరుతున్నాం. రెండవది, మనకి జరుగుతున్న విషయాలు పాలిస్తైనా మరి ఇశ్రాయేలుకు చాలా కాలం యుద్ధం జరిగింది. మరి దేవుడు ఏ విధంగా అయితే అక్కడ యుద్ధం నిలిపారు, అయినా ఇశ్రాయేలుకు బలం కావాలి, అన్ని విషయాలు కూడా గెలవాలి, బలం కావాలి. రెండవది, ఉక్రెయిన్ విషయంలో 4 సంవత్సరాల బట్టి యుద్ధం జరుగుతుంది, ఇంకా ఆగలేదండి. కనుక మీ ప్రార్థన ఇది. దేవుడు ఒకవేళ అక్కడ మరి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతో ఆస్తి నష్టం, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, ఎంతోమంది అవయవాలు అంటే కాళ్ళు లేక, నడాలు లేక, అట్లాగే గాయాలతో పడిన అనేకమైన ప్రజల కొరకు మరి బాధ్యత అవరోధిస్తారు ప్రపంచంలో అంటే సేవకులు. కనుక ఆ యుక్రెయిన్ దేశంలో యుద్ధం కూడా నిలుచులాగా ప్రార్థన కోరుతున్నారు. అందుచేత ఇక్కడ సందర్భం ఏంటంటే ఈరోజు మనకి పద్మనాభం గారు, శాస్త్రమ్మ గారు, వారి కుటుంబం సేవకుల కొరకు అన్ని విషయాలు అంటే మనకి భోజన ఏర్పాటు, టిఫిన్ ఏర్పాటు అన్నీ ఏర్పాటు చేశారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. అట్లాగే ఇక్కడ ఉన్న సంఘం కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ సూర్య అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు సూరి. ఆయనకి నడుంపోటుగా ఉంది. ఆయన అయితే భయపడి సర్జరీ చేయించుకుంటానని అన్నాడు. సర్జరీ చేయించుకోకుండా అయ్యారు, మేము ప్రార్థన చేస్తామని చెప్పారు. అందుచేత ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న సంఘ పరిచారకుల కొరకు కూడా అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే చాలామంది నేను కొన్ని చోట్ల చూస్తే చర్చి పునాది వేశారు, పునాది మీద గడ్డి మోస్తుంది, గోడ గడ్డి కాదు, గోడల మీద కూడా గడ్డి మోస్తుంది, స్లాబ్ వేయలేదు. చర్చి నిర్మాణం చేద్దామని చేపెట్టాక కొన్ని సంఘాలు చెదిరిపోయాయి. హాస్టల్ గారికి సంఘం లేదు, చర్చి మొదలు పెట్టారు అంటే బేస్మెంట్ కూడా వేయకుండా సంఘాలు చెదిరిపోయాయి. ఇటువంటి ఎంతో సందర్భాలు ఉన్నాయి. మనకి ఎవరి ఇంట్లో అయినా ఒక ₹1,00,000, ₹2,00,000 ఏదైనా హఠాత్తుగా ఖర్చు మనకు అవసరమైతే మనకి ఆదేశాలు కనుక మనకి ఒకరికొకరు ప్రార్థనే సహాయం. అందుచేత కొంచెం రిలీఫ్ అవుతుంది ప్రార్థన చేయడం వల్ల, ఏదో విధంగా ఒకటి చేరగలదు అనేటువంటి ఉద్దేశంతో సేవకుల కొరకు, మా కొరకు కూడా అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. వందనాలు. మరి అయ్యగారికి సమయం అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మహోన్నత స్థలంలో వసించడానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా, ఉన్నత సింహాసనాసీనుడైన మా దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. మహిమాన్వితుడైన మా ప్రభా, గొప్పవాడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యానికి వందనాలు ప్రభా. భూమి ఆకాశములు కలుగు చేసిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆకాశ మండలములు కలుగు చేసిన మా దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభా, సమస్త సృష్టిని నోటి మాట చేత కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు, స్వయంభుడు నాయన, నీకే వందనాలు ప్రభా. నీకు మించిన వారెవరు లేరు ప్రభా, నీకే స్తోత్రాలు. అయ్యా, నీవే మాకు దేవుడు, ఏకైక దేవుడు, మొదటి సత్యదేవుడు, ఉన్నవాడనను వారుడని సెలవించినటువంటి మా దేవా, మా రక్షకానికి వందనాలు. మా యజమానుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ భక్తి వేళ ప్రభా నాని యొక్క పరీక్షల మందిరంలో నాయన నీ యొక్క ప్రాంగణంలో ప్రభా నిలిచి సేవకులుగా ప్రభా మేమందరం నీ వైపు చూస్తూ ఉన్నాం. అయ్యా, రాష్ట్ర దేశ గ్రామ ప్రభా నాయన సేవకుల కుటుంబాల కొరకు నాయన మేము ప్రార్థనలు చేస్తుండగా ప్రభా, ఆకాశముడు నాయన మా మధ్య నాయన సంచరిస్తున్నటువంటి మా
వినే ప్రభు నాయన జవాబును అనుగ్రహించిన దేవుడు కనుక ఇదిగో నాయన యొక్క పగటి వేళ అయా నీ పిల్లలుగా మీ దాసులుగా నీ పనివారిగా నాయన మేము వినిపిస్తుండగా ప్రార్థిస్తుండగా నాయన నీ వైపు చూస్తుండగా నీ సహాయాన్ని వరకు ప్రభు నాయన మేము చూస్తూ ఉన్నాం. అయ్యా నీ సహాయం వరకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్ర నాయన దేశ పరిస్థితుల్ని కృపలో జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీకు విరోధమైన ఆయన మీద వర్ధలదని సెలవించిన దేవుడు ఇదిగో ప్రభా భారతదేశంలో ప్రభా స్వార్థ మార్గములు నాయన అయా ద్వారములు నాయన తెరవబడగా ప్రభా నాయన యావత్తు నాయన భారతదేశం అంతా ప్రభా అయా నీకు వందనాలు తండ్రి. విస్తారమైనటువంటి సువార్త ప్రపంచం నా తండ్రి నాయన పరిచర్యలు ప్రభా స్థాపించబడుతూ ముందు కొనసాగబడుతూ ఉంటుండగా ప్రభా నాయన నీకు వందనాలు ప్రభా. మధ్యలో నాయన కలుగుతున్నటువంటి నాయన ఆటంకాలు అభ్యంతరాలు బట్టి సరిగ్గా ప్రార్థన చేస్తున్నా నాయన వాటన్నిటి నుండి విడుదల దయచేయండి నాయన. నీకు వందనాలు ప్రభా నాయన. ఏ యొక్క పరిస్థితుల్లో నా తండ్రి స్వార్థ ఆటంకాలు భారతదేశంలో నాయన ప్రారంభమయ్యాయో అయా నీకు వందనాలు నా తండ్రి. వాటన్నిటిని తొలగించండి నాయన. సమస్యను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు నాయన. ఎంత వేగంతో ప్రభా నీ సువార్త నాయన ముందు కొనసాగకుండా ఆయా రాష్ట్రాల్లో నాయన యొక్క ప్రాంతాల్లో నాయన నిలుపు చేయబడుతూ ఉన్నదో మరలా మించిన వేగంతో మరలా నీ సువార్త ప్రపంచము కొనసాగబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. అయా మీరు సహాయం చేయండి నాయన. నీకు వందనాలు ప్రభా. అయా మూయబడిన ప్రతి మందిర ద్వారం తెరవబడునుగాక. అయా నిలిచిపోయిన ప్రతి మందిరపు కట్టడము తిరిగి కొనసాగించబడునుగాక నాయన. నీకే స్తోత్రాలు. అయా భయంతో ప్రభా నాయన నీకు వందనాలు ప్రభా. మరుగుకున్నటువంటి సేవకులు ప్రభా మరల బహిరంగంగా వచ్చి పరిచయం చేదురుగాక నాయన. మార్గములు ప్రభా తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్ర. సహాయం చేయండి. దేశ రాష్ట్ర నాయన నాయకత్వంలో ప్రభా నేను కూర్చుని భయమును కలుగుతామని ప్రార్థన చేస్తున్నా. అయా నీకు విరోధంగా ఉన్నటువంటి ప్రభు ఏ రాజ్యమైనా ప్రభు ఏ దేశమైనా నాయన వర్ధిల్లదని పెట్టి సెలవించినట్టు మాట మీద జ్ఞాపకం చేసుకుంటున్నా. అయా నీ కృప మహేశ్వరం బట్టి ప్రభా అయా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నీ సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్ర. స్తోత్రములు 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 బాబు. నీకు వందనాలు. సహాయం చేయండి. నీ కరుణా వాత్సల్యంతో ప్రభా నాయన మా దేశంపై ఉంచండి. అయా మా రాష్ట్రంపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా ప్రపంచ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోనండి నాయన. నాయన దేశాల మధ్య యుద్ధాలు నాయన భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా ప్రభా అసమాధానం నాయన ప్రపంచంలో ఏలుబడి చేస్తుంటుండగా ఓ నువ్వు సమాధాన కర్తవని పేరున్నది కనుక నీవే జోక్యం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా ఇవన్నీ ప్రభు నేను ఆఖరికి సూచనలుగా మా ముందు ఉన్నప్పటికీ అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాయన. నేను ఆఖరికి నాయన మా ఆయుధపరచండి నాయన. నేను ఆఖరికి ముందు ప్రభు మరణిస్తున్న అనేక నాయన అన్య ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నేను ఎరగక నశించిపోతా ఉన్నా అయ్యా. నేను గుర్తెరగక ప్రభు ఆత్మలు నరకం నానకపోతూ ఉన్నా. దయతో కనికరించిన వారిని రక్షించండి అయ్యా. అటు వారిని విమోచించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభు. దయతో కనికరించి మీరు మాయం పొందమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా అయ్యా. ప్రకృతిలో ప్రభు ఎన్నో అవంతరాలు వస్తూ ఉన్నాయి ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. దయతో కనికరించండి నాయన. నీకే స్తోత్రాలు ప్రభు నాయన. భయంకరమైనటువంటి నాయన భూకంపాలు నా తండ్రి నాయన, తుఫానులు నాయన, భయంకరమైన తెగుళ్ళు ప్రభు, సమాధానమైన నాయన లేని పరిస్థితుల్లో నాయన యావత్ దేశము మరి ముఖ్యంగా మా భారతదేశముడుగా ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు. ప్రపంచ దేశాలు సైతం మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన నీవే ప్రభు నాయన స్వస్థత నాయన నీకు వందనాలు ప్రభు. కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. రక్షణ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభు. ప్రకృతి సాయంత్రం మీకు లోబడి ఉన్నది కనుక దయతో కనికరించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు ప్రభు. అయ్యా మీరు మాయం పొందమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు అయినా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభు మాత చాతస్తవాద పరిస్థితుల నుండి మా దేశాన్ని విడుదల దయచేయండి నాయన. మా రాష్ట్రంలో ఉన్నటువంటి మత చాతస్తవాద పరిస్థితుల నుండి నాయన వారి చేతుల నుండి మా రాష్ట్రాన్ని విడుదల దయచేయండి అయ్యా. నశనాన్ని సువార్త ప్రదేశాల్లో ప్రభు భారం కలిగి సువార్తను తీసుకువెళ్ళగలిగేటువంటి సామర్థ్యాన్ని సేవకులకు అనుగ్రహించండి. అటు తరమును లేపమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అటు జనాంగాన్ని లేపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు అయ్యా. మందిర మెడల ప్రభు నాయన నీ యొక్క నతన దేవాలయ మెడల ప్రభు నాయన మనసు ఉంచినటువంటి ఏమి అవ్వలే ప్రభు అయ్యా. ఆఖరి దినాల్లో ప్రభు అటు ఆత్మను నాయన నాయన సేవకులు దయచేయండి నాయన.
నాయన నీకు వందనాలు ప్రభు. ఈ పగటి వారిని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రభు. ఈ పరిచర్య ప్రభు నడిపిస్తూ మీ సేవకులు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన సహోదరుడు ప్రభు ఆయన సూర్య గారిని దర్శించి నాయన నీకు వందనాలు ప్రభు. నాయన మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు, నీకు వందనాలు అయా. విశ్వాసహితమైన ప్రార్థన రోగులు స్వస్థపరుచున్నాం అన్ని వాక్యలాగా కనుక నాయన బిడ్డ ప్రభు ఆయన కలిగి ఉన్న ప్రతి బలహీనత యేసునామములో తొలగిపోరుగా నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. నీ సర్వశక్తి కలిగినటువంటి అధికారం ప్రభు నాయన బిడ్డ వ్యవస్థని నడుమును ముట్టండి, స్వస్థపరచండి. అయా మేము పొందను వేడుకుంటూ ఉన్నాం. ఇద్దరు ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు. ఆహారం సిద్ధపరిచినటువంటి నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారికి రెండు ఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన నీకు వందనాలు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలు ఎంతమంది అయితే ప్రభు ఈ భారం నాయన నీకు వందనాలు ప్రభు. నాయన వారి భారం వేయించి నీ సేవలు సాగిస్తూ ఉన్నారు. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య ప్రభు ప్రత్యేకమైనటువంటి నాయన యొక్క దినాలు నాయన ఈ గ్రామానికి ప్రాంతీయులకు రక్షణగా ఉన్నట్టు చూపించి బాహ్యయోగాలతో ప్రభావాలు పొందుతున్న దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనకు వచ్చి ప్రార్థన చేయాలి ప్రభు పేరట తెలియపరుచు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడు 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 పరలోకమున్న తండ్రి, నీ దయా నీ కృపా ప్రేమను బట్టి దయతో ఈ క్రిస్మస్ ఆరంభమాసంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభు రీతిగా చేర్చి మందిరంలో ప్రభుత్వం స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. దైవ సేవకులు వారి సంఘాలను విడిచిపెట్టినైనా ఈ కలిగే సంఘంలోకి వచ్చినైనా నేను ఆరాధిస్తాను. మేమందరూ కూడా గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయండి ప్రభా. మరియు అంశములు తెలియపరిచారు ప్రభా. నాయన మరి సూర్య గారి యొక్క బలహీనత ముట్టండి ప్రభా. అన్నడు నింపించి విడుదల చేయండి. వైద్యుడు పరమ వైద్యుడు అయ్యా తండ్రి స్తోత్రాలు. ఆ బిడ్డను తాకండి ప్రభా. మీరు ముట్టి స్వస్థపరిచి గొప్ప సాక్షిగా ఇందులో సాక్షిగా పెట్టండి ప్రభా. అయ్యా అలాగే మరి సేవకులందరూ కూడా మరి ఆహారం సిద్ధపాటు చేసిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. అలాగే మన దేశ సరిహద్దుల్లో ప్రభావం ఈర జవాన్లు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మరి కొన్ని చోట్ల మందిరాలు దైవజనులు కట్టుకోలేక కొన్ని సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ప్రభు బాధపడుతూ నాయన ఉన్నప్పుడు ప్రభా లేవనెత్తండి ప్రభా. వారి సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యానికి వందనాలు దేవా, వందనాలయ్యా స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన మరి లోకం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులుగా ఉన్నది ప్రభా.